భువనేశ్వరి మేడం గారు కూడా మాట్లాడారు కదా. ఇవాళ రోజున నేను ఇంత హ్యాపీగా, నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కేవలం దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే. నమస్తే మేడం. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చారు. సో ఆయన 6th ప్లేస్ ఇచ్చుకున్నాడు, నాదెండ్ల మనోహర్కి 2nd ప్లేసు, నారా లోకేష్కి 8th ప్లేసు, అందరికి లాస్ట్గా 10వ ప్లేసు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాల్సిందే, ఎందుకనంటే ఆయన లోపల వేశారు కదా, అవి ఇవి లేనిపోయిన తప్పుడు కేసులని పెట్టి ఆయన చెయ్యని నేరాలకు కూడా తీసుకెళ్లి లోపల వేశారు కదా. ఆయన పెళ్లి రోజున భార్యాభర్తలు సంతోషంగా హ్యాపీగా ఉండాల్సిన రోజునే ఆయన తీసుకువెళ్ళి లోపల వేశారు కదా. లోపల వేసినందుకు గాను ఆయన ఎక్కడి నుంచో నడుచుకుంటా ఫ్లైట్లు టికెట్లు క్యాన్సిల్ చేస్తే, కార్లు క్యాన్సిల్ చేస్తే ఇతను నడుచుకుంటా రోడ్ల మీద డొల్లుకుంటా వెళ్ళి మరి ఆయన నిలిపించాడు కదా. అందుకని చెప్పి ఇతనికి 10th ర్యాంక్ ఇవ్వాల్సిందే. ఇతనికైనా కొంచెం ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరెవరికి ఏ స్థానాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ స్థాయిలలో ఉన్నారో, అసలు ఇక్కడ నుంచి దింపేసేసి ఎక్కడికో ఎందుకు పడేద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ కూడా తెలుసుకొని కొంచెం ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక మనం ఉన్నాం కదా అంతా నా వాళ్ళే అని ఒక నిస్వార్థం అనేది ఉంది కొంతమందిలో. ఇది నా పార్టీ, నేను 10 ఏళ్ల బట్టి పార్టీలో ఉన్నాను, అతను నా మనిషికి నేను హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి వెళ్ళి మరి ఫైట్ చేసి బయటకు తీసుకొచ్చారు కదా. బయటకు తీసుకొచ్చినందుకు గాను అది ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి అయినటువంటి మేడం కూడా, భువనేశ్వరి మేడం గారు కూడా మాట్లాడారు కదా. ఇవాళ రోజున నేను ఇంత హ్యాపీగా, నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కేవలం దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే. పవన్ కళ్యాణ్ అనే ఆమె నోటుతోటి ఆమె ఒక స్టేజ్ మీద చెప్పారు. మరి ఇంత చెప్పి ఇంత చేసినందుకు ఇతనికి 10వ స్థానం రావాల్సింది. ఇంకనైనా కొంచెమైనా తెలుసుకొని ఎవరు ఏంటి, ఎవరు మేధస్సు ఎక్కడుంది. నేను కూడా ఒకప్పుడు చెప్తాను పవన్ కళ్యాణ్ గారి దూకుడుతనానికి, చంద్రబాబు నాయుడు గారి మేధస్థానానికి చేయాలని. వీళ్ళిద్దరూ కలిపి ఎదుటి వాళ్ళని కొట్టాలి కానీ వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని, వీళ్ళలో వీళ్ళే కించపరుచుకొని, వీళ్ళలో వీళ్ళే రాజకీయాలు చేసుకొని, వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు నెట్టుకుంటూ వెళితే ఇది అక్కడ నడవదు. గవర్నమెంట్ అనేది నడవదు. గవర్నమెంట్ అనేది కూలిపోవడం నిజం. అసలుగా ఇప్పుడే 2.0లను 1.0 సినిమాలను చుక్కలే వస్తున్నాయంట. మరి దివి నుంచి ఎప్పుడు దిగిపడతాయా అని చూస్తున్నాను నేను కూడా. భూమికి ఎప్పుడు వస్తాయి ఆ చుక్కలు. ఒకసారి నేను కూడా సరదాగా వీళ్ళతో రెండట్లో కలవలేకపోయాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేము, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవలేము. ఈ చుక్కలన్నా కలిసి కాసేపు వీటితోనన్నా ముచ్చట్లాడదామని చూస్తున్నాను నేను కూడా. మరి అవి ఎప్పుడు వస్తాయో ఏందో కూడా చూడాలా. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఎడబాటుకి, ఈ కొట్లాట్లకి, ఈ పోరాటాలకి ఎదుటివాడిని కలిసిస్తున్నారు కదా వీళ్ళు. ఏం పేకలేరు, ఏం చేయలేరు, 30 ఏళ్ళు వెళ్దాం, 40 ఏళ్ళు వెళ్దాం అని 50 ఏళ్ళు వెనక పంపించిన ప్రభుత్వం సరిపోదా? ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో వాళ్ళ పేర్ల మీద ఎంతెంత ప్రాపర్టీస్ ఎంతెంత వెనకేసుకున్నారో తెలియదా ప్రజలకి? వీళ్ళే ఇలా కొట్టుకుంటూ, వీళ్ళే ఇలా మాట్లాడుకుంటూ ఒకళ్ళు నెట్టుకుంటూ పోతూ ఉంటుంటే ఎదురోడు వచ్చి తను పోతాడు. అంటే చాలా మంది ఏమంటారంటే 8 months అయింది కదా ప్రభుత్వం వచ్చి, అప్పుడే ర్యాంకులు ఎందుకు అంటున్నారు? మరి అది నిజమే కదా. ఎక్కడికో ర్యాంకులు ఇవన్నీ అనవసరం కదా. వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, ఎక్కువ డేస్ అవ్వలేదు. అవనప్పుడు కూడా కొంచెం ప్రజలైతే హర్షిస్తున్నారు కదా. ప్రభుత్వానికి పట్టం కట్టారు, ఒకరికి డిప్యూటీగా కట్టారు, ఒకరికి సీఎంగా కట్టారు. ఇద్దరిని కలిపి ఎంచుకొని ఎన్నుకున్నప్పుడు ప్రజల పట్టం కట్టినప్పుడు ప్రజలకి సేవ చేయాలి. కానీ వీళ్ళే కొట్టుకుంటే అదర్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళని అనుకొని పోతారు. ఇదైతే పక్కా.